వైఎస్ జగన్ ఎన్నికల ఫలితాల నుంచి ఇంకా తేరుకోలేకపోతున్నారు. తాను చేసిన తప్పులతో పాటు ఎవరెవరిని చేరదీశాను అన్నది ఆయనకు క్రమంగా అర్థమవుతుంది. జగన్ ఒక యువనేత. యువ నాయకులకు అవకాశం ఇవ్వాలి. పాతతరం నేతలకు సామాజిక వర్గం సాగుగా చూసి పదవులు ఇస్తే వాళ్ళలో ఒక్కరు ఉండరు. ఓటమి వరకు వారే వెంట ఉన్నారు. ఓటమి తర్వాత పత్తా లేకుండా పోతారు. ఎందుకంటే వారికి పార్టీ ప్రయోజనాల కన్నా జగన్ పదవులు ఇచ్చారన్న కృతజ్ఞత కన్నా వేరే మార్గాలు ఉంటాయి. వారికి కావాల్సింది అధికారం మాత్రమే. అందుకే ఇతర పార్టీల నుంచి వచ్చిన నేతలకు ఎప్పటికీ పదవుల్లో ప్రాధాన్యత ఇవ్వకూడదు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడికి ఇన్నేళ్లకు ఆయనకు అసలు విషయం అర్థమైంది. అందుకే మొన్నటి ఎన్నికల్లో సీనియర్లకు అక్కడక్కడ మొహమాట పడి టికెట్లు ఇచ్చినప్పటికీ వారిని ఇక పార్టీకి గుదిబండలా మార్చదలుచుకోలేదు. సీనియర్ నేతలను నిర్దాక్షిణ్యంగా పక్కన పెట్టి యువకులకు ప్రాధాన్యత ఇచ్చారు. తొలిసారి గెలిచిన అనేక మంది మంత్రి పదవులు పొందారు. ఆ ఒక్కటి చాలు వాళ్ళు పార్టీకి నమ్మకంగా ఉండడానికి. కానీ సీనియర్లకు ఇవ్వడం వల్ల కొన్ని ఇబ్బందులు కూడా తలెత్తుతాయి. అందుకే ఎవరేమనుకున్నా నిర్దాక్షిణ్యంగా పక్కన పెట్టేశారు. వాళ్ళ వల్ల పార్టీకి ఉపయోగం లేదన్న నిర్ధారణకు వచ్చిన తరువాతనే ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇక జగన్ పరిస్థితి కూడా అంతే. ఓటమి తరువాత 4-5 నేతలు తప్ప ఎవరూ పెద్దగా బయటకు రావటం లేదు. జగన్ మంత్రివర్గంలో కీలకంగా వ్యవహరించిన మంత్రులు ఎవరూ అందుబాటులో లేకుండా పోయారు. కనీసం క్యాడర్కు కూడా వారు చిక్కకుండా నియోజకవర్గానికి దూరంగా ఉంటున్నారు. ఓటమి ఇంత ఊహించినంత నిరాశను నేతల్లో తెచ్చిపెడుతుందని జగన్ కూడా భావించలేదు. జగన్ నేతలతో సమావేశం అవుతున్నా పెద్దగా ఒకరిద్దరు వచ్చి అలా వెళ్లడం తప్ప పూర్తి స్థాయిలో పార్టీ కోసం పనిచేసేవారు కనిపించకుండా పోయారు. అంబటి రాంబాబు, పేర్ని నాని, గుడివాడ అమర్నాథ్ వంటి వారు మినహా మిగిలిన నేతలు ఏపీ బోర్డర్ను దాటేసి పోయారని చెబుతున్నారు. జగన్ కూడా ఏపీలో ఉండకుండా బెంగళూరులో ఎక్కువ సమయం గడుపుతూ ఉండడం కూడా యథా రాజా తదా నాయక అన్నట్లు వ్యవహారం తయారైంది. నియోజకవర్గాల్లో ఇప్పటికే కేడర్ ఆశతో ఎదురు చూస్తున్నారు. తమపై నమోదవుతున్న కేసులతో పాటు తమకు భరోసా ఇచ్చే నేత ఎవరు అన్న ప్రశ్న వారికి ఎదురవుతోంది. 2019 ఎన్నికల్లో ఓటమి తరువాత చంద్రబాబు వెంటనే జిల్లాల పర్యటనలు చేపట్టి క్యాడర్లో కొంత ధైర్యాన్ని నింపగలిగారు. కానీ జగన్ మాత్రం ఎన్నికల ఫలితాలు వచ్చిన తరువాత మళ్ళీ అధికారంలో ఉన్నట్లుగానే నేటికి వ్యవహరిస్తూ ఉండడం పార్టీ కేడర్లో చర్చనీయాంశమవుతుంది. ఇప్పటికైనా జగన్ ఓటమి బాధ నుంచి వీలైనంత త్వరగా బయటపడి జనంలోకి రావాలని కేడర్ బలంగా కోరుకుంటుంది.